టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడిలో ఈ నెల 14న బేగం బజార్లో అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు బెయిల్పై విడుదలయ్యారు. దీంతో జైలు వద్దకు భారీ చేరుకున్న బీజేపీ బీజేవైఎం కార్యకర్తలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సిట్ సీఎం కేసీఆర్ కనసల్లోనే ఉందని, పేపర్ లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల అనేక మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు యువమోర్చా ప్రభారి మా అన్న ప్రదీపన్న గారికి, మరొక ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారికి, మిగతా నాతో పాటు జైలుకు వచ్చినటువంటి 10 మంది యువమోర్చా నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యువమోర్చా కార్యకర్తలను 11 మందిని జైలుకు పంపించడం జరిగింది. ప్రశ్న పత్రాల లీకేజ్ కు ప్రధాన కారకులైనటువంటి కారకులు ఈ రోజు సమాజంలో మంత్రులు, ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా నిరుద్యోగ జీవితాలను ఆగం చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాల్సిందే. మేము ధర్నా చేస్తే టీఎస్పీఎస్సీ బోర్డు పగిలిందని చెప్పేసి మమ్మల్ని 16 రోజుల పాటు జైలుకు పంపించడం జరిగింది. ఒక బోర్డు పోతేనే 16 రోజులు జైలుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగులు, వారి మీద ఆధారపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కలుపుకుంటే 1 కోటి మంది జీవితాలను ముక్కలు చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్లకు ఎంత పెద్ద శిక్ష చేయాలో ఖచ్చితంగా నిరుద్యోగులతో కలిసి భారతీయ